తీసుకుంది. మార్చి 14 రాష్ట్ర ప్రభుత్వం 2024 నాడు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ని నియమించినాం ఎంక్వైరీ కమిషన్ కింద. 2025 జూన్ 31 తేదీన జ్యుడిషియల్ కమిషన్ 645 పేజీల నివేదిక ఇచ్చింది. 2025 ఆగస్టు 31న అసెంబ్లీలో ఈ నివేదికపై చర్చ జరిగింది. అసెంబ్లీ తీర్మానం మేరకు సెప్టెంబర్ 1, 2025 నాడు సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి GOMS నెంబర్ 104 జారీ చేయడం జరిగింది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఇది జూలై, 11 నెలలు అయిపోయింది. ఎందుకు కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చి అవినీతికి పాల్పడ్డారని ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు పదే ఇక్కడికి వచ్చినప్పుడు ఆరోపణలు చేసిండ్రు. ఏ చీకటి ఒప్పందం ఈరోజు సిబిఐ విచారణను ఆపుతుంది? సిబిఐ విచారణను అడ్డుకున్నది ఎవరు? రాజేందర్ గారు ఎందుకు లేఖ రాస్తలేడు? తక్షణమే సిబిఐ విచారణ చేపట్టాలి, నిధుల దోపిడీకి పాల్పడ్డ వాళ్ళని శిక్షించాలని రాజేందర్ ఎందుకు అడుగుతలేడు? రేపు పార్లమెంట్ సమావేశాలలో రాజేందర్ గారు ఈ అంశాన్ని లేవనెత్తి కేంద్ర ప్రభుత్వం దగ్గర మూలుగుతున్న సిబిఐ విచారణను తక్షణమే ఆదేశాలు తీసుకొని రావాలి రాజేందర్ గారు. రెండే డిమాండ్స్: ఒకటి, NDSA పర్యవేక్షణలో నీళ్ళు ఎత్తిపోయడం; 2, సిబిఐ విచారణ తక్షణమే మొదలు పెట్టడం. ఈ రెండింటికి సంపూర్ణంగా ఈటల రాజేందర్ గారికి ప్రభుత్వం సహకరిస్తుంది. అపాయింట్మెంట్ దొరకట్లేదు, అదే కదా. ఎవరిని అడిగినా వాళ్ళు అపాయింట్మెంట్ లేకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. రేపు పార్లమెంట్ సమావేశాలలో ఇది పట్టుకుంటాము. సిబిఐ విచారణ ఎందుకు చేస్తలేరు? కేసీఆర్ కి పేరు వస్తారు, ఒకే కారణంతో మరమ్మతులు ఆలస్యం చేస్తారనే విమర్శ బీఆర్ఎస్ చేస్తుంది. కేసీఆర్ కు పేరు ఎక్కడిదిరా నాయన? కేసీఆర్ మొహం జల్లితే బయటకే వచ్చేటోడు కదా. కేసీఆర్ పేరు గురించి మీకంటే నాకంటే కేసీఆర్కి ఎక్కువ తెలుసు కదా, అందుకే మోహన్ చాటేసింది కదా. సూపర్ ఎల్నినో ఎఫెక్ట్ ఉంటుందని చెప్పేసి దాదాపు 8 నెలల నుంచి వెళ్ళి వాతావరణ శాఖ అధికారులు చెప్తూనే ఉన్నారు. ముందు నుంచి వెళ్ళి ప్రభుత్వం దీని విషయంలో ఆలోచించలేదు. ఇప్పుడు సమయానికి వచ్చిన తర్వాత దీని విషయంలో ఆలోచిస్తుందని ఒక మాట చెప్తా ఉన్నారు. ప్రాణహిత దగ్గర 97 మీటర్ల ఎత్తులో నీళ్లు పోతున్నాయని ఎందుకు ఎత్తిపోయట్లనేటు మాట అప్పుడున్నటువంటి ఇరిగేషన్ ఇంజనీర్లు చెప్తా ఉన్నారు. సార్, నేను అదే చెప్తున్నా, ఆయనకు ఈయనకు తెలివితేటలు ఎక్కువైనాయి. వీళ్ళిద్దరికి బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తే కానీ దారిలో పడరు. వాళ్ళిద్దరికి బెల్ట్ ట్రీట్మెంట్ అవసరం ఉన్నది, అబద్ధాలు చెప్తున్నారు కాబట్టి. నేను అందుకే చెప్తున్నా, మీరు వెళ్ళి చూడండి, లేకపోతే నిపుణులు ఉంటే మీరు ఎవరైనా ఎంగేజ్ చేయండి, దాని ఫీజు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈ అబద్ధాలను చెప్తున్నారు కాబట్టి మీకు వాస్తవాలు అన్నిటిని కూడా వివరాలతోని మీకు చెప్తున్నాను. ఇంకా వాళ్ళు చెప్పిందే మీరు నమ్మి మీరు ఇంకా అదే దీంట్లో ఉండడం, అది జర్నలిస్టులుగా మీకు కూడా పెద్ద ప్రయోజనం ఉండదు. అందుకే డీటెయిల్స్ అన్ని మీకు వివరించడం. NDSA రిపోర్ట్ వచ్చి 15 నెలలు అవుతుంది. So I have to check with the NDSA people. They have appointed a committee on June 30th. Now these people have to say exact date and time. Chances are there. Rehabilitate. That is what we are trying to restore. That is why we appointed army people and experts, internationally renowned persons are involved in this